తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చక్రవర్తి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, నడికుర్తి ఈశ్వర్రావు, ప్రముఖ నటుడు బాబు మోహన్లు వేరువేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన ప్రముఖులను టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చినా దర్శనం ఫస్ట్, అప్పుడే షూటింగ్ కానీ కండిషన్లు పెట్టేది. కొందరికి నన్ను కొండ మీదనే పెట్టాలి, అక్కడే గెస్ట్ హౌస్ ఉండాలని పెట్టేది. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాలు నేను దర్శనానికి రాలేదు. ఎందుకు రాలేదంటే నన్ను తీసుకెళ్ళి స్వామి దగ్గర నిలబెడుతున్నారు, బాబు అంటున్నారు, అయిపోతుంది వెళ్ళిపోతున్నారు. అయ్యో పాపం, నడిచి వచ్చారే భక్తులు. పాపం బాబుమోహన్ నేనేమన్నా వాళ్ళ భక్తికి నేనేమన్నా అంతరాయం ఏంటి, అయితే నేను పోవద్దు అనుకున్నా. కానీ ఈ మధ్య నేను 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఏమైనా కానీ దర్శనానికి పోవాల్సిందే అనుకున్నా. ఈసారి ఏ పని నుండి వచ్చినా దర్శనం చేసుకోవాల్సిందే, వెంకటేశ్వర స్వామిని కలవాల్సిందే అనుకున్నా. సరే వచ్చాం, దర్శనం చేసుకున్నాం. అయితే రాగానే దర్శనం అని పెట్టుకున్నది వెంకటేశ్వర స్వామికి తెలిసిపోయినట్టుంది. ఊరికి నాకడికి రావటం కాదు, ఇంకా మా వాళ్ళు ఉన్నారు అవతల. ఎక్కడెక్కడ తమ్ముడు? కాణిపాకం ఉంది, అక్కడికి పో. అక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడికి పో. గోల్డెన్ టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారు ఉంది. తర్వాత రామ్మన్నట్టుగా ఆజ్ఞాపించినట్టుగా షూటింగ్ నిన్నటితో అయిపోయింది. ఇవాళ ఆజ్ఞ వచ్చింది, రాత్రి టికెట్ వచ్చింది. నేను ఎప్పుడు షూటింగ్కి వచ్చినా దర్శనం ఫస్ట్, అప్పుడే షూటింగ్ కానీ